హాయ్ అండి, నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా చికెన్ గోంగూర చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ గోంగూర పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా 400 గ్రాముల చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లోకి సాల్ట్ 1 స్పూను, కారం 1.5 స్పూను, పసుపు 1/2 స్పూను వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న 3 కప్పుల గోంగూర తీసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెలో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడైన తర్వాత క్లీన్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని 2 సెకండ్ల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 సెకండ్లు ఉడికిన తర్వాత గంటితో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గోంగూర ఉడకడానికి ఎక్కువసేపు పట్టదండి, త్వరగానే ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గోంగూరను పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. బాండీలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయను ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 3/4 గ్లాసు నీళ్లు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మెదుపుకున్న గోంగూర వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, లైట్గా అడుగు పట్టుకుంటూ ఉంటుంది. ఇలా అడుగు పడుతున్నట్లయితే చికెన్ గోంగూర రెడీ అయినట్లే. ఇప్పుడు సాల్ట్ని చెక్ చేసుకుందాము. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గిందండి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒకవేళ మీరు పలావ్లోకి చికెన్ బిర్యానీలోకి చేసుకుంటున్నట్లయితే సాల్ట్ని చూసుకొని వేసుకోండి, ఎందుకంటే రైస్లో వేస్తాం కాబట్టి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బాండీని పక్కకు దించుకోవాలి. మూతను ఒక సైడ్కి పెట్టుకొని ఇలాగే 5 నిమిషాలు వదిలేయండి. దీనివల్ల కూరలో ఆయిల్ సపరేట్ అవుతుంది. అలాగే చికెన్ గోంగూర కలర్ మారి టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా చికెన్ గోంగూర రెడీ అయ్యింది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.